హే హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు యూట్యూబ్ గురించి మొత్తం ఒక వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఒకటి నాలెడ్జ్ ఉండాలి. అంటే ఎడిటింగ్, థంబ్నెయిల్, ట్యాగ్స్ మొత్తం గురించి నాలెడ్జ్ ఉండాలి. రెండు లక్ ఉండాలి. రెండోది మనకి ఎప్పుడు ఫేవర్గా ఉండదు. ఆ లక్ ఎప్పుడు నా మీద అలాగే ఉంటుంది. చాలా మందికి లక్ ఫేవర్గా ఉండే నాలెడ్జ్ తెలియకపోయి ఉంటుంది కదా. నాలెడ్జ్ అయితే ఒక 2 months టెక్ ఛానల్ ద్వారా తెలుసుకున్నాను. అయితే ఎవరికైతే లక్ ఫేవర్ అయ్యి ఈ నాలెడ్జ్ తెలియకపోయి ఉండొచ్చు అలాగా ఏంటి అని, వాళ్ళకి హెల్ప్ అవుద్ది కదా అని మొత్తం ఒక వీడియోలో మీకు తెలియజేయాలని ఫిక్స్ అయిపోయాను. సో నేనేమంటున్నా అంటే థంబ్నెయిల్ నుంచి వీడియో ఎడిటింగ్, ట్యాగ్స్ మొత్తం ఒక వీడియోలో చెప్పేసి, కమ్యూనిటీ ట్యాబ్ గురించి అండ్ షార్ట్ వీడియో, కమ్యూనిటీ ట్యాబ్ 0 subscribe నుంచి అలాగా ఏంటి, ఇంకా షార్ట్స్ వీడియో గురించి మొత్తం రెండింటి గురించి ఒక వీడియోలో, ఒక లాంగ్ వీడియో గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ థంబ్నెయిల్ నుంచి ట్యాగ్స్ వరకు ఎలా ఎడిటింగ్ ఎలాగా, ఇంకా ఎండ్ స్క్రీన్, ఐకార్డ్ అన్ని ఎలా ఇవ్వాలి అన్ని ఒక వీడియోలో చెప్పేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. థంబ్నెయిల్ ఎలా చేయాలనేది ఫస్ట్ నేర్పించి తర్వాత వీడియో ఎడిటింగ్ గురించి నేర్చుకుందాం. థంబ్నెయిల్ ఎలా చేయాలో చెప్తాను. అండ్ థంబ్నెయిల్ అంటే మంచిదని కన్నా ఉన్న కాన్వాలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని యూజ్ చేసుకునే విధానం మీకు తెలియాలి కదా. దాన్ని బేస్ చేసుకొని నేను థంబ్నెయిల్ ని తయారు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈజీగా థంబ్నెయిల్ చేసుకోవాలంటే కాన్వా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రీనే. సో డౌన్లోడ్ అయ్యాక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. థంబ్నెయిల్ ఫర్ యూట్యూబ్ అని సెర్చ్ కొడితే ఇంకా థంబ్నెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. ఫ్రీవి. కొన్ని ప్రో కూడా ఉంటాయి. మనము స్టార్టింగ్లోనే మనీ పే చేయలేం కదా, అందుకే ఫ్రీగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, సైడ్ ప్రో ఉన్నాయి కదా, అవన్నీ మనీ అనమాట. ఇటు సైడ్ నార్మల్ ఉన్నాయి కదా, అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు వితౌట్ మనీ అనమాట. సో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంటర్ఫేస్ ఎలా ఉంది దీన్ని. నాకు ఇవేమో యూజ్ అవ్వనేసి అన్ని డిలీట్ చేస్తాను అనమాట. నాకు నచ్చినట్టుగా దాన్ని చేంజ్ చేసుకుంటున్నాను. అదంతా ఈజీయే, మీరు వాడుతుంటే వచ్చేస్తాయి. అవేం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ ట్యాప్ చేసామనుకోండి, టీ దగ్గర హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అని మనల్ని అడుగుతుంది. మనకి హెడ్డింగ్ కావాలనుకుంటే హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకొని ఇంకా ఏంటి మెయిన్ పాయింట్ అనేది అక్కడ మనం రాయాలి. కలర్ కూడా దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్లో అది ఉండాలి అంటే ఆ సెంటెన్స్ అనమాట ఆ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ జీ ఉంది కదా, ఇప్పుడు మనం తెలుగులో ఎలా రాయాలని చాలా మంది టెన్షన్ పడతారు. అదేనండి, అక్కడ జీ సెలెక్ట్ చేసేసి ఇంకా మనం ఇంగ్లీష్లో హౌ అని సెలెక్ట్ చేసామను, హౌ అని రాసామనుకోండి, హౌ అంటే తెలుగులో ఏంటి అలాగ అయిపోతుంది. నెక్స్ట్ అదే ఇంగ్లీష్లోనే టైప్ చేయాలంటే కాదు, తెలుగులో అయినా కేఐ కాకి అని కూడా రాసేయచ్చు. ఇక్కడ చూసారా, అది ఎలిమెంట్స్ అనమాట. దాన్ని టైప్ చేసామనుకోండి, ఇంకా మనకి ఏమైనా లైన్స్ కావాలనుకున్నా, లేదా ఫ్రేమ్స్ అయినా, ఇంకా ఇమోజీస్ అయినా, ఇంకా ఏవైనా లవ్ సింబల్స్ లేకపోతే నెంబర్స్ ఏవి కావాలన్నా ఇక్కడ ఉంటాయి. దాన్ని సెలెక్ట్ చేసుకుని మన యూట్యూబ్ థంబ్నెయిల్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసామనుకోండి, అది ఫాంట్ అనమాట. ఏదైనా టైప్ చేసినప్పుడు దాన్ని అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా కర్సివ్ రైటింగ్ లాగా, అలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ప్రెగ్నెన్సీ ఉమెన్ ఒక పిక్ కావాలి. అయితే అది ఫ్రీ కావాలంటే ఎలా అంటే గూగుల్లోకి వెళ్ళి ప్రెగ్నెన్సీ ఉమెన్ ఇమేజెస్ ఫ్రమ్ పిక్సాబే నుంచైనా, పిక్సెల్స్ నుంచైనా అవి ఫ్రీ అనమాట. మిగిలిన ఏమైనా ఐ స్టాక్ అవన్నీ స్టార్టింగ్ స్టేజెస్ లో అంత డబ్బులు ఇన్వెస్ట్ చేయలేం కదా, అందుకని చెప్పి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటే ఇమేజెస్ బెస్ట్ అనమాట. తర్వాత అక్కడ కెమెరా లాగా ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మన గ్యాలరీలో ఆ ఇమేజ్ సేవ్ అయి ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. ఆ ఇమేజ్ ని క్రాప్ చేసుకోవచ్చు. ఆ ఎలిమెంట్స్ కలర్స్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఆ కింద కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది రాను. పైన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసారు అనుకోండి, సేవ్ అయిపోతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు వీడియో ఎలా ఎడిట్ చేయాలి, దాంట్లోనే ఫీచర్స్ అన్నేంటి తెలుసుకుందాం. వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి నేనైతే ఇన్షాట్ యాప్ ని యూజ్ చేస్తున్నాను. ఇన్షాట్ యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దాంట్లో వీడియో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని న్యూ ఉంది కదా, న్యూని ఇప్పుడు క్లిక్ చేసుకున్నా.
నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే నేను చూస్తున్నాను. వాల్యూమ్ మనకి ఇష్టం ఉంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా సైడ్కి వెళ్తే స్పీడ్, ఆ స్పీడ్ దగ్గర చేసామనుకోండి మనకి కొంచెం స్పీడ్ కావాలి వీడియో అంటే స్పీడ్గా, స్లో మోషన్లో కావాలంటే స్లోగా, అలా మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట. వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అనుకోండి, అక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి బ్యాక్గ్రౌండ్ ని తీసేసేయచ్చు అనమాట. అక్కడ స్టిక్కర్స్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఎమోజీస్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మ్యూజిక్ సింబల్ మీద ప్రెస్ చేసి మ్యూజిక్ గానీ రికార్డ్ వాయిస్ ఓవర్ గానీ ఇచ్చుకోవచ్చు. ఇంక ఇక్కడ ఫిల్టర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ లో అలా ఏదైనా మార్చేసుకోవచ్చు అనమాట. అలా కొంచెం యూజ్ చేస్తే అదే అర్థమైపోతుంది. కానీ వీడియో రేషియో 16:9 తీసుకోవాలి లాంగ్ వీడియోస్ కి, ఓకేనా. పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోని పోస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు ఎండ్ స్క్రీన్, ఐ కార్డు, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అంతా ఎలా అనేది చూద్దాం. యూట్యూబ్ లో వీడియోని 3 విధాలుగా పోస్ట్ చేయొచ్చండి. ఒకటి యూట్యూబ్ నుంచి, 2 క్రోమ్ నుంచి, 3 వైటీ స్టూడియో నుంచి. నేను వైటీ స్టూడియో నుంచి ప్రొసీడ్ అయిపోతున్నాను. ప్లస్ గుర్తుంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే మన గ్యాలరీ చూపిస్తుంది. ఏ వీడియో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రైవేటా పబ్లికా, అలా ఫస్ట్ ప్రైవేట్ లో పెట్టుకున్నా నేనైతే. నెక్స్ట్ తమ్నేల్, పెన్సిల్ గుద్దర ట్యాప్ చేస్తే మన ఎడిట్ చేసుకుని తమ్నేల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని డన్ పెట్టేయడమే ఇంకా. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఎలా ఉండాలంటే మన వీడియోలో ఏ మ్యాటర్ ఉంటుందో అది ఒక ముక్కలో తెలిసినట్లు ఉండాలన్నమాట. అది డిస్క్రిప్షన్, అలా ఇచ్చేయాలి. నెక్స్ట్ టైటిల్ ఎలా ఇవ్వాలంటే తమ్నేల్ ఉంటుంది కదా, అలా ఆ విధంగా క్వశ్చన్ మార్క్ లాగా టైటిల్ ఇచ్చేయాలన్నమాట. కమెంట్స్ ఆన్ హాఫ్ అలా పెట్టుకున్నా, నేనైతే ఆన్ లో పెట్టేసిన. నెక్స్ట్ ఆడియన్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేయండి. కిడ్స్ కోసం అయితే కిడ్స్ అని పెట్టండి. నెక్స్ట్ ట్యాగ్స్ ఇచ్చుకోవాలి కదా, ట్యాగ్స్ కోసం క్రోమ్ లోకి వెళ్ళి ర్యాపిడ్ ట్యాగ్స్ అని టైప్ చేసామనుకోండి ఓపెన్ అవుద్ది. దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందన్నమాట. మన సబ్జెక్ట్ అంటే దేని గురించి వీడియో చేసామో దాన్ని అక్కడ టైప్ చేసామనుకోండి, ఒక ఇన్ని ట్యాగ్స్ వస్తాయి, చాలా ట్యాగ్స్ వచ్చేస్తాయి. దాన్ని కాపీ చేసి ఈజీగా అక్కడ పేస్ట్ చేసేయడమే. జనరల్ గా మనం ట్యాగ్స్ ఇవ్వాలంటే 2, 3 ఇవ్వగలం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి. అదే ఇలా అనుకోండి చాలా వచ్చేస్తాయి కదా ఈజీగా. సో ఇంక ఇక్కడ యాడ్ ట్యాగ్స్ దగ్గర ఇలా నొక్కి పెడితే పేస్ట్ అని చూపిస్తుంది, పేస్ట్ చేసేయడమే. ఇక్కడ మనం టిక్ చేసాం అనుకోండి ఎంతమంది మన వీడియోకి లైక్ చేస్తారో చూపిస్తుంది. ఇప్పుడు ఎండ్ స్క్రీన్, ఐ కార్డు, ఇంకా కొత్త రూల్ వచ్చింది కదా 3 తమ్నెయిల్ అని, అదంతా ఇప్పుడు ఎలా ఇవ్వాలంటే మళ్ళీ క్రోమ్ లోకి వెళ్ళి మన ఛానల్ ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఈ సైడ్ కి కంటెంట్ అని ఉంటుందండి, దాన్ని ట్యాప్ చేసామనుకోండి మన కంటెంట్ అంతా వస్తుంది. ఇప్పుడు మనం పోస్ట్ చేసుకున్న వీడియోని ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చూసారా తమ్నెయిల్ అని ఉంది, అక్కడికి వెళ్ళామనుకోండి ఇంకా ఇదిగో 3 తమ్నెయిల్ అని చూపిస్తుంది ప్లస్ గుర్తులు. ఇక్కడ ఇంకో ప్లస్ ని టైప్ చేస్తే ఇంకో ఏదో మీరు ఒకళ్ళు తయారు చేసుకుంటే 3 ఇచ్చుకోవచ్చు, 2 చేస్తే 2, 1 చేస్తే 1. కానీ కొత్త రూల్ వచ్చింది కదా, ఇస్తే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మొత్తం చెప్తున్నాను అంతే. ఇక్కడ నేను 3 తమ్నెయిల్ ఇచ్చేస్తున్నాను. 3 తమ్నెయిల్ ఇచ్చేసాక డన్ చేసేయడమే, అయిపోయింది. ఇక్కడ చూసారా ఎండ్ స్క్రీన్ ఉంది, ఎండ్ స్క్రీన్ ని ట్యాప్ చేసామనుకోండి ఒక లోగో, ఒక వీడియో అయినా 2 వీడియోస్ అయినా అలా ఇచ్చుకోవచ్చు, ఓకేనా. అక్కడ ప్లస్ దగ్గరికి వెళ్ళి వీడియోస్ని యాడ్ చేసేసుకోవడమే. మనకి ఇష్టమైన వీడియోలు ఏవైనా 2 అయినా 1 అయినా లోగో అయినా ఏదో ఒకటి పెట్టుకుంటే వాళ్ళు మన వీడియో అయ్యాక ఆ వీడియో కూడా చూసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు ఐ కార్డ్ అని ఉంది, ఇక్కడ ట్యాప్ చేసి అక్కడ పెన్సిల్ గుద్ద ట్యాప్ చేసి ఏదో ఒక వీడియోని ఇచ్చేసామే అనుకోండి, అప్పుడు మన వీడియో మధ్యలో వేరే వీడియో సజెస్ట్ అవుతుంది చూసారా, అలా మన వీడియో మధ్యలో ఈ వీడియో కూడా సజెస్ట్ అవుతుంది, వాళ్ళు కూడా చూసే అవకాశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఒక్కరికైనా యూజ్ అయ్యి వాళ్ళు ఒక్కరైనా సక్సెస్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. నాకు సక్సెస్ వస్తుందో రాదో కన్ఫర్మ్ లేదు, కానీ ఒకరైనా సక్సెస్ అయ్యారనుకోండి అంతకన్నా హ్యాపీ ఇంకోటి లేదు.